వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపైన రాజకీయ వర్గాల్లో అటు సామాన్య ప్రజానికంలో అయితే చర్చ మొదలైంది. ప్రధానంగా ఇటీవల కాలంలో మరి కరీంనగర్ సభలో మాట్లాడుతూ కేటీఆర్ తను కేసీఆర్ అంత మంచివాడిని కాదు అని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అధికారులు తమ పైన అక్రమంగా కేసులు పెడుతున్నారో, తమ నేతలను బెదిరిస్తున్నారో వారి ఒక్కొక్కరిని అంటే విదేశాల్లో ఉన్నా సరే లాక్కొచ్చి మరీ వారి బాట తీస్తామని, వారి అంతూ చూస్తామని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అన్న ఆ విధంగా మాట్లాడితే చెల్లె కల్వకుంట్ల కవిత ఒక అడుగు ముందుకేసి ఆమె కూడా ఒక సభలో మాట్లాడుతూ ఆమె కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను కేసీఆర్ అంత మంచివాడిని కాను, తాను రౌడీనని చెప్పి ఆమె మాట్లాడింది. అయితే నిజంగా వాస్తవానికి మరి గతంలో కవితను చూసినప్పటికీ ఇప్పుడున్న కవితను చూస్తే చాలా మార్పు వచ్చినట్టు మనకైతే స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే లిక్కర్ కేసులో 15 నుంచి 16 నెలలు మరి తీహార్ జైల్లో ఉండి వచ్చింది. ఆమె అనుభవము, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, అవమానాలు, అడ్డంకులు ఆమెను రాటుదేలేలా చేశాయని నేనైతే భావిస్తున్నాను. రాజకీయ వర్గాల్లో అదేవిధంగా చర్చ జరుగుతూ ఉంది. తమ కేసీఆర్ పార్టీలోని నాయకులను అదేవిధంగా నేతలను అంటే బెదిరిస్తున్నారు కావచ్చు, తర్వాత వారిని ఇబ్బంది పెడుతున్న అధికారులను కావచ్చు చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఆమె కూడా మరి ఘాటుగా స్పందించడం జరిగింది. తాము పింక్ బుక్లో అవన్నీ మేము ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం జరుగుతుందని, ఒక్కొక్కరిని వారికి అవకాశం వచ్చినప్పుడు వారికి తిరిగి సమాధానం చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది. అయితే ఈ కేటీఆర్, కల్వకుంట్ల కవిత వీళ్ళిద్దరూ ఎవరికి వారు భిన్నంగా మాట్లాడుతుండడం వల్ల ఒక చర్చ అయితే ప్రధానంగా వినబడతా ఉంది. అంటే పార్టీలో అంతర్గతంగా అంటే కేటీఆర్కు తర్వాత కల్వకుంట్ల కవితకు మధ్యన ఏమైనా అంతర్యుద్ధం జరుగుతుందా, ఇద్దరు అంటే రాజకీయంగా ఎవరి అజెండాను వారు మరి ఎంచుకొని ఈ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారా, అంటే కేసీఆర్ తర్వాత మరి తామే మరి పార్టీ పగ్గాలు చేపట్టడం కావచ్చు, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కావచ్చు, ఈ అంశాల మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే మరి అక్కడ కొలువుదీరి ఉన్న ఏపీ ప్రభుత్వం, మంత్రిగా ఉన్న లోకేష్ కూడా ఒక రెడ్ బుక్ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇబ్బంది పెట్టిన వారు కావచ్చు, మరి గతంలో తమను జైలుకు పంపించడం కావచ్చు, అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, అవినీతికి పాల్పడడం కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా రెడ్ బుక్లో చేర్చామని ఒక్కొక్కరిని వారిని ఏ విధంగా శిక్షించామని చెప్పి కూడా లోకేష్ వారు ఇప్పటికీ తూచా తప్పకుండా వాళ్ళు ఏవైతే చెప్పారో అమలు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో మరి అన్నా చెల్లెల వ్యాఖ్యలను చూస్తుంటే ఇద్దరి మధ్యన అంతర్యుద్ధం జరుగుతుందా, లేదంటే రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ప్రణాళికలు రచిస్తున్నారా అన్నది మాత్రం ఇంకా అధికారికంగా అయితే తెలియనప్పటికీ మొత్తం మీదనైతే ఓటమి పాలైన మరి బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైనా కూడా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు మరి ఎమ్మెల్సీ అయిన కవిత దూకుడు చూస్తూ ఉంటే పార్టీని మరింత చైతన్యవంతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి ఏప్రిల్ 20న కూడా మరి రజతోత్సవ సభని నిర్వహించబోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ యొక్క కార్యక్రమం ద్వారా మరి ఆ పార్టీని ముందుకు తీసుకుపోయే దిశలో కూడా మన నాయకులు ముమ్మర ప్రయత్నాలు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.